వైసీపీ నేత మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా కావలి 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. రాజారావు, కాకాణిపై ఏ అంశాల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు? ఇప్పుడు కావలి నియోజకవర్గం బోగోలు మండలం కోలదీనిలో ఇటీవల ఒక గొడవ జరిగింది. దానికి సంబంధించి 19వ తేదీన వైసీపీ నాయకుల మధ్య జరిగిన గొడవతో 19వ తేదీన ప్రాంతీయ ఆసుపత్రులు కావలి ఆసుపత్రుల్లో చికిత్స చేయిస్తున్నారు. ఆ టైంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసుల మీద కొంచెం అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. తెలుగుదేశం వారికి మద్దతు పలుకుతున్నారని, పోలీసుల మీద బట్టలిప్పి తిప్పుతాము, అధికారంలోకి వస్తే వైసీపీ తొందరలోనూ అధికారంలోకి వస్తే రానున్న ఎన్నికల్లో ఆ సమయంలో పోలీసులకి మీద చర్యలు తీసుకుంటామని దాని మీద సీరియస్ గా కొంత మాట్లాడడం జరిగింది. ఈ అనుచిత వ్యాఖ్యల మీద కూడా పోలీస్ శాఖలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే పోలీసుల్ని బట్టలిప్పు తిప్పుతామనే మాట గతంలో సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా సంఘటనలో కూడా ఇదే విధంగా పోలీసుల మీద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అదే పరిస్థితి రెండోసారి కూడా మరలా ఈ కోలదీనికి చెందిన సంఘటనలో కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. దీని మీద కోలదీనికి చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు FIR నమోదు చేశారు. దీని మీద పోలీసులు ఎలా ఈ కేసుల మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా చర్చ కొనసాగుతుంది. ధన్యవాదాలు రాజారావు.